వస్తున్నా సార్, నేనే స్టేషన్ కి వద్దాం అనుకున్నాను, ఇలాగా మీరే వచ్చేసారు. చూడండి సార్, సామాన్లని ఎలా పడేశారు. సరిగ్గా మాట్లాడండి. పూజమ్మ ఇంకా రాలేదు, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారు, భయంగా ఉంది సార్. చూడమ్మా, నీకు ఎవరైనా ఆ డిస్క్ ఇచ్చారా? డిస్క్ అంటే డిస్క్ అంటే తెలీదా? ఇదిగో ఇదా సార్, ఎదిరింటి కుక్క బులుగు రంగులో ఎత్తుకెళ్ళింది సార్. ఇక్కడ ఏమా నువ్వెన్నింటికి ఎంక్వైరీ స్పెషలిస్ట్ అని నిరూపించుకున్నావురా. సార్ ఎస్ సార్, డివిడి దొరికింది సార్. థ్యాంక్ యూ సార్. అదేం లేదు సార్, పూజ ఎదురింటి వాళ్ళ కుక్క తీసుకువెళ్ళిపోయింది సార్. ఆ కుక్కను బాగా ఎంక్వైరీ చేస్తే ఆ డివిడి తీసుకోవచ్చు సార్. అవును కదా? సారీ సార్. ఓకే సార్. నాయుడు తొలిగా చించాలు పద. సార్, నా పేరు గౌతమ్ కృష్ణ. నేను బిగ్ ఎఫ్ఎం లో జాబ్ చేస్తున్నాను. బిగ్ ఎఫ్ఎం లోనా? అవును సార్. ఏం చేస్తున్నారు? ఆర్జేగా వర్క్ చేస్తున్నాను. ఆహా, పొద్దున్నే గుక్క తిప్పుకోకుండా ట్రాఫిక్ గురించి చెబుతుంటారే, అది మీరేనా? అవును సార్. సార్, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎదురింటి వాళ్ళ కుక్క డివిడి తీసుకెళ్లిపోయిందని తెలియగానే ఎదురింట్లో కూడా కెమెరా ఫిక్స్ చేయమని చెబుతున్నాడు ఆ రాక్షసుడు. సార్, పూజ అనే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు సార్. పూజ ఎవరు? పూజ ఇంటి తలుపు పగలగొట్టినందువల్లే ఆ రాక్షసుడు మనల్ని నానా తిట్లు తిట్టాడు పడ్డాం. ఈ ఇంటి తలుపు పగలగొట్టకుండా లోపలికి వెళ్లే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. చెప్తాను. చెప్పు. గజ్జల సౌండ్ తో లోపలికి ఎలా వెళతావు? ఒక్కసారి లెఫ్ట్ టర్న్ ఇచ్చి ఇలా చూడండి. ఇన్ని తాళాలు ఎక్కడవయ్యా? మా పూర్వీకులు వృత్తే తాళాలు తయారు చేయడం. అయితే ఓపెన్ చేయి. చేస్తానండి, డోర్ నేను ఓపెన్ చేస్తానండి. ఎందుకని కిడ్నాప్ చేశారు? తెలియదు సార్. మూర్ఖుడా, తాళిబొట్టి లోపల నడపలేదు. కుక్కను చూసి అందరూ భయపడి పారిపోతారు, కుక్క మనల్ని చూసి పారిపోతుంది. ఎలా కిడ్నాప్ చేశారో చెప్పండి. సార్, నన్ను కొట్టిపడేసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారు సార్, అంతే తప్ప నాకేమీ తెలీదు. ఇలా చూడు నాయుడు, నేను చెప్పేది కరెక్ట్ గా విను. ఏది టచ్ చెయ్యొద్దు. ఈ ఇంటినే తలకిందులుగా చేసినా సరే ఏ వస్తువు చెదరకూడదు. అన్ని నేను చూసుకుంటాను, ఓకే? నాయుడు, కరెక్ట్ గా నన్ను ఫాలో అవ్వు. ఏడ్చినట్టుంది. నేను ఎక్కడుంటే అక్కడ చూసి మాట్లాడుతున్నాడు. దూరదృష్టి దగ్గర దృష్టి అని విన్నాను. ఇదేంటి పక్క దృష్టిలో ఉంది? ఎన్కౌంటర్ అంటూ ఎవరిని షూట్ చేస్తారో ఏంటో. బాయ్స్, ఫాలో మీ. ఏంటయ్యా ఇది? అమ్మాయి గురించి ఏ వివరాలు లేవు, ఎలాగయ్యా కనిపెట్టగలం? తలగడ గలిబుల్లోనే చాలా క్లూలు దొరుకుతాయి. వెళ్ళి అమ్మాయి ఫోటో తీసుకురా. ఏం దొరకలేదే. ఏంటి వాసన వస్తుంది? ఏదో వాసన వస్తుంది. ఇందులో ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. చెయ్యి పెడదాం. చూసావా, కొత్త డివిడి మా మావే నా కోసం కొనిచ్చాడు. దీని ఫుల్ గేమ్సే. ఇంటికెళ్ళి నేను జాలీగా ఆడుకుంటాను. సూపర్ రా. ఏ నాకొడివరా? కమ్ హియర్. ఏంట్రా అది బ్లూ కలర్ లో? లేదు మ్యామ్, అది డివిడి కాదు. లేదే. ఏది చూపించు. ఎందుకు రారుస్తున్నావు? టచ్ చేయొద్దు. నువ్వు ఇలా అడిగితే చెప్పావు. ముందు ప్రిన్సిపల్ రూమ్ కి రా. సార్ నమస్తే సార్. ఏమైంది సార్? ఇక్కడ డివిడి కాదు కదా, ఒక చిన్న బీడి ముక్క కూడా దొరకలేదు సార్. మీరిద్దరు కలిసి వెళ్ళారుగా, ఇక పీకినట్టేలే. కెమెరా ఫిక్స్ చేశారా? కెమెరా ఫిక్స్ చేశారా? కెమెరా ఫిక్స్ చేశారా? ఫిక్స్ చేశాను సార్. ఫిక్స్ చేశారంట సార్. ఫిక్స్ చేశారట సార్. ఆన్ చేయమని చెప్పు. ఆన్ చేయమని చెప్పు. ఆన్ చేయమని చెప్పు. ఆన్ చేశాను సార్. ఆన్ చేశారంట సార్. ఆన్ చేశారు సార్. ఏయ్, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి. గౌతమ్ వచ్చేస్తున్నాడు. సార్ ఓకే సార్. గౌతమ్ వస్తున్నాడట, త్వరగా బయట వెళ్ళిపోమంటున్నాడు. ఎవరు సార్ గౌతమ్? అతనైనా ఏంటి ఆనరు సార్? అయితే కాఫీ టీ తాగేసి వెళ్దాం సార్. కాఫీ కాదయ్యా, పాలు పోస్తాడు పద సార్. అటువైపు వెళ్తే పాలు కన్ఫర్మ్. అయ్యో